ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి లిరిక్స్ ఎడిటింగ్ వీడియోస్ని మీరు కూడా మీ మొబైల్లో, అది కూడా క్యాప్కట్లో ఎంతో ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను, ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ VPN యాప్ను ఓపెన్ చేసి ఏదో ఒక నెట్వర్క్కి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ నో ప్రైవేట్పై క్లిక్ చేసి ఒక బ్లాక్ స్క్రీన్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మీకు వీడియో లెంత్ ఎంత కావాలో అంతవరకు ఆ బ్లాక్ స్క్రీన్ని డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి సౌండ్స్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఇక్కడ మై డివైసెస్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సాంగ్ను యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ సాంగ్ పై క్లిక్ చేసి ఇక్కడ బీట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సౌండ్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ బీట్స్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బీట్స్ యాడ్ చేశారు కదా, స్టార్టింగ్ ఫస్ట్ బీట్ దగ్గర వైట్ లైన్ ఉంచేసి ఇక్కడ యాడ్ టెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ లిరిక్స్ని యాడ్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్స్, చాలా రకాల ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. వాటిలో మీకు ఏ ఫాంట్ నచ్చుతుందో ఆ ఫాంట్ని క్లిక్ చేసేసి యాడ్ చేసేయండి. అలాగే ఇక్కడ ఎఫెక్ట్స్లో కూడా చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ గ్లోయింగ్ ఎఫెక్ట్ కావాలంటే స్టైల్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్ట్రోక్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ కూడా మీకు ఏ కలర్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్లో అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి గ్లోనెస్ని యాడ్ చేయండి. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి మీరు టెక్స్ట్కి ఏ కలర్ని అయితే ఇచ్చారో ఆ కలర్ని ఇక్కడ యాడ్ చేసేయండి. ఇవే కాకుండా మీరు బ్యాక్గ్రౌండ్ లేదా షాడో, అలాగే కర్వ్ ఇలాంటి ఎఫెక్ట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇవే కాకుండా మీ టెక్స్ట్కి యానిమేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ యానిమేషన్స్ కానీ, అవుట్ యానిమేషన్స్ కానీ, లేదా కంటిన్యూస్గా ఉండే యానిమేషన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చాలా రకాల ఇన్ యానిమేషన్స్, అవుట్ యానిమేషన్స్ అయితే కనిపిస్తాయి. వీటిల్లో మీరు ప్రతి ఒక్క లిరిక్స్కి డిఫరెంట్ యానిమేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా ఈ యానిమేషన్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ యానిమేషన్స్ ఎన్ని సెకండ్లో రావాలి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీ సెకండ్ బీట్ స్టార్టింగ్ వరకు ఆ టెక్స్ట్ని డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ ఇలాగే సెకండ్ బీట్ స్టార్టింగ్లో యాడ్ టెక్స్ట్పై క్లిక్ చేసేసి ఇంకొక టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. సేమ్ అలాగే వాటికి ఇచ్చిన యానిమేషన్స్, అలాగే వాటికి ఇచ్చిన ఎఫెక్ట్సే ఈ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కానీ మీకు కావాలంటే ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు డిఫరెంట్ లిరిక్స్కి డిఫరెంట్ యానిమేషన్స్, ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ దీనిని కూడా థర్డ్ బీట్ స్టార్టింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. ఇలాగే మీ లిరిక్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే అన్ని బీట్ స్టార్టింగ్లో మీ లిరిక్స్ని యాడ్ చేసుకోండి. ఎడిట్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒకసారి అయితే చూడండి. ఇలా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కాకుండా మీరు మధ్యలో వాటికి ఇమోజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మీరు ఈ ఇమోజీస్ని కూడా మీ టెక్స్ట్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో ఎడిటింగ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి.